రైట్. గురుగారు, రైట్. నాకు ఆల్మోస్ట్ నా సందేహాలన్నీ తీరిపోయినట్టే. ఈ సంతానానికి సంబంధించి మన ప్రేక్షకులు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో రాస్తే నెక్స్ట్ గురుగారి దగ్గర అంటే మీకేమైనా సంతాన లోపానికి సంబంధించిన సందేహాలుంటే కింద కామెంట్ బాక్స్‌లో రాయండి. అది నేను నెక్స్ట్ టైమ్ గురువుగారికి చెప్పి మీ సమాధానం నేను తీసుకునే ప్రయత్నం చేస్తాను. హ్మ్. ఇప్పుడు గురుగారు, ఇప్పుడు ఈ కృత్రిమ గర్భధారణ, ఐవీఎఫ్, హ్మ్. సరోగసీ హ్మ్. ఇట్లా రకరకాల గర్భధారణ పద్ధతులొచ్చాయి ఇప్పుడు. హ్మ్. సో, అవి మంచివేనా? ఏది కృత్రిమమైంది మంచిది కాదు. ఓకే. భగవంతుడి అనుగ్రహం లేనిదే అటువంటివి జరగవన్నమాట. హ్మ్. భగవంతుడు ఒక సిస్టమ్ అరేంజ్ చేశాడు. 2 అవును. దేహాలు కలవాలి, 2 శరీరాలు అవును. కలవాలి, శరీరం నుంచి రావాలి. అవును. యోనిజులు అంటారనమాట. అవును. యోని జన్మం జరగాలి. యోనిలోంచి వచ్చినప్పుడు కొన్ని పాపాలు, పుణ్యాలు పరిహారం అయిపోతాయి. హ్మ్. సో, తల్లి గర్భంలో ఉండాలి, 9 నెలలు అది అనుభవించాలి. ఆ తర్వాత యోని మార్గం ద్వారానే బయటికి రావాలి. హ్మ్. ఆ యోని మార్గంలో బయటికి రాలేదంటే రాక్షసత్వానికి చిహ్నం. సీత అయోనిజే కదా మరి. సీత అయోనిజే. సీత పుట్టుక వేరే. ఆ! అయోనిజ కొంతమంది రాముడు అయోనిజుడే మరి. ఆ! రాముడు ఆహ్, ప ప ఆ! దీనివల్ల వ్రతం దీని అవునవును. వల్ల పుట్టినవాడు. ప్రసాదం వల్ల పుట్టాడు గదా! పుట్టినవాడు. అవును. తల్లిదండ్రుల సంగమం వల్ల పుట్టినవాడు ఆ! కాదు. ఆ! ఆ రకంగా ఉంటది. సో, ఈ ఇదే చెప్పా. ఈ యాగాలు చేసినప్పుడు చెరువు అంటారనమాట. ఆ! ఒక పదార్థం తయారు చేస్తారు. చెరువు అంటారు. ఓకే. చెరువు. ఆ! ఆ చెరువిస్తారు. ఆ చెరువు తింటే వాళ్ళకి ఆ సంతానం కలుగుతదనమాట. ఓకే. సో, ఓకే. మానవ జన్మ యోనిజ యోని యోని మార్గం ద్వారానే రావాలి. రావాలి. అప్పుడు కొన్ని పాప పరిహారం అవుతాయి. ప్లస్ ఆ శిశువు భూపతనం చెందాలి. శిశువు పుట్టిన అవును. వెంటనే భూపతనం చెందాలి. ఓకే. అందుకే భూమాత అన్నారనమాట. అవును. మొదటి స్పర్శ శిశువుకి భూమి, భూమాత. హ్మ్. అప్పుడు భూమి తనలో రిజిస్టర్ చేసుకుంటది. వీడు నా బిడ్డ అని. హ్మ్. అందుకోసం 5, 6 ఏళ్ల దాకా పిల్లలు పరిగెత్తి పడినా, కింద పడినా వాళ్ళకి దెబ్బలు తగలవు. ఆ! ఆ ఆ! భూమి కాపాడుతది. రెండో స్పర్శ తల్లి స్పర్శ రావాలి. మూడో మా స్పర్శ కాదు తండ్రి సార్. స్పర్శ రావాలి. మా పిల్లలకి కాలికి మట్టంటకుండా పెంచుతామంటారు గదా! అది అలా తప్పు. తప్పు. ఆ! భూస్పర్శ అదే కావాలి. అంటున్నా. ఆ! భూపతనం చెందాలి. ఓకే. నేను ఈ భూమి మీద పడ్డప్పటి నుంచే అంటారు. భూమి మీద పడటం ఆ! అంటే అది ఇదివరకు అవును. ప్రసవాలు నించోబెట్టే చేసేవారు. అవును. అప్పుడు ప్రసవించిన శిశువు భూమి మీద పడాలి. భూపతనం. ఆ అబ్బబ్బా! భూపతనంతో భూస్పర్శ తగలాలి. ఆ! భూమి స్పర్శ తగలాలి. ఆ! అప్పుడు వాడికి ఇమ్యూనిటీ వస్తుంది. భూమి మీద ఓహ్! పడిన తర్వాత దెబ్బ తగలదు. నెక్స్ట్ ఓకే. స్పర్శ తల్లి స్పర్శ. మూడో స్పర్శ తండ్రి స్పర్శ. ఆ! కానీ ఫస్ట్ స్పర్శ ఎవరు? ఆ నర్సు. నర్స్. నెక్స్ట్ స్పర్శ డాక్టర్. ఉల్టా పెడతాడు. అవును. అవును. తర్వాత తీసుకెళ్ళి వాష్ చేస్తారు. పట్టుకొచ్చి అప్పుడు తల్లి పక్క పడతారు. అవును. వాళ్ళంతా ఏ పరిస్థితిలో ఉన్నారు? హ్మ్. హ్మ్. ఆ బిడ్డను ఫస్ట్ ముట్టుకున్న వాళ్ళ మానసిక పరిస్థితి ఎట్లా ఉంది? అవును. శారీరక పరిస్థితి ఎట్లా ఉంది? ఏ భావంతో ఉన్నారు? హ్మ్. అసలు గర్భం నుంచి బయటకి చీల్చుకురావడం వృశ్చిక లక్షణం. ఆ! వృశ్చికాలు గర్భం చించుకుని బయటికి పుట్టుకొస్తాయి. ఆ! అది ఆ లక్షణం. గర్భ విచ్ఛిత్తి. ఆ గర్భ విచ్ఛిత్తి రాక్షస జన్మ. ఆ హ్మ్. రాక్షస ప్రవృత్తి జరుగుతుంది. అబ్బబ్బా! ఆ రాక్షస ప్రవృత్తి సో, పెరిగిపోతుంది. ఆల్‌మోస్ట్ సహజ సహజ ప్రసవానికే మొగ్గు ప్రసవం చూపాలి. జరగకపోతే ఆ! ఇలాంటి అనర్థాలొస్తాయి. ఇంకా అచ్చచ్చచ్చ! స్త్రీత్వానికి మెయిన్ పురుషుడు ఇందాక చెప్పుకున్నాం మనం. ప్యూబర్టీ నుంచి హ్మ్. 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 వస్తదనమాట. ప్యూబర్టీ వచ్చినప్పుడు వీరికి స్తన సంపద, మీస సంపద అది వస్తది. హ్మ్. కాటుక కంటి నీరు చనుకట్టు పైంబడి ఏలనేర్చెదో గోటక దైత్యమర్దుని గాదిలి గోడల అన్నాడు పోతన. హ్మ్. కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణ హస్తే నమస్తే నమస్తే జగదేక మాతః అన్నాడు కాళిదాసు. హ్మ్. వాళ్ళు కుచదృష్టి ఎందుకు చూసారంటే స్త్రీత్వానికి ప్రతీక కుచత్. రైట్. ఇప్పుడు అదంతా ఫ్యాషన్ అయిపోయింది. దే ఆర్ ఎగ్జిబిటింగ్ దేర్ క్లీవేజ్ టు అట్రాక్ట్. అవును. అది ఒక ఫెమినిటీకి సింబల్. ఆ! బట్ దాని సెకండ్ పర్పస్ ఉంది. అవి స్తన్యాలంటే పిల్లలకి క్షీరం ఇవ్వటానికి ఏర్పాటు చేసిన అవును. సిస్టమ్ అది. అంతే గదా! దాన్ని ఈ రకంగా వాడుకుంటున్నారు గానీ, రెండో రకంగా వాడుకోవట్లేదు. ఓకే. నెక్స్ట్ ఇంకోటేంటి స్త్రీత్వానికి పరిపూర్ణం గర్భధారణ. హ్మ్. ఆమె హ్మ్. ఎప్పుడైతే ఇప్పుడు ప్యూబర్టీ అనేది ఒక లెవెల్ అయితే, అవును. సెకండ్ లెవెల్ గర్భం ధరించిన వాళ్ళకి స్త్రీ సీమంతం అని చేస్తారు. అవును. అక్కడ కొన్ని ప్రక్రియలున్నాయి. పెళ్ళిలాగా చేసి. ఆ! అయి చెప్తా. సీమంతం అని చేస్తారు. సీమ అంతం అంటే సీమ అంతం. అంతవరకు ఆమె కన్య. హ్మ్. ఎప్పుడైతే గర్భం దాల్చిందో ఆమె తరుణి అవుతది. ఓకే. అందుకోసం ఆ సీమ కన్నెచెర అంటారు పెళ్లి కాకపోతే కన్నెచెర వీడలేదంటారు. అవును. సో, అవును. ఆ కన్నెచెర అక్కడితో వీడిపోయి ఆ సీమ అంతం అయిపోయింది. బోర్డర్ కంప్లీట్ అయిపోయింది. ఆ! సో, యూ ఆర్ స్టెప్పింగ్ ఇంటూ అనదర్ ఫీల్డ్. ఓడియమ్మ! అది ఆ! సీమంతం. అది సెలబ్రేట్ చేస్తారు. ఓకే. మళ్ళీ మూడో నెలలో 21 రోజు నుంచి గర్భం దాల్చిన 21 రోజు నుంచి మూడో నెలలోపు గర్భస్థ శిశువుకి లింగ నిర్ధారణ జరుగుద్ది. హ్మ్. సెక్స్ ఏర్పడుతుంది. డిటర్మినేషన్ అవును. సో, అటువంటప్పుడు పుత్రుడు కావాలని పుంసవనం అని ఒక ప్రక్రియ ఉంది. ఆ! అది చేస్తారు. పురుషులు కావాలంటే అన్నీ ఆ! చేస్తారు. అదేంటంటే ముందు ఆ కాలంలో పుత్ర సంతానం ముందు కావాలి ఆ! అని చేసుకునే ప్రక్రియలు. ఇలాగ ఒక్కొక్క లెవెల్‌లో ఒక్కొక్క
సిస్టము కొన్ని ప్రక్రియలు ఉన్నాయి. రైట్. అవన్నీ ఎవరు చాటట్లేదు. ఇప్పుడేంటి పిల్లల్ని కంటమే నామోషి అయిపోయింది. నామోషి అయిపోయింది. గర్భధారణ ఇంకా నామోషి అయిపోయింది. ఆ గర్భం ధరించటమే అవును. వాళ్ళకి అవమానంగా జరిగి వేరే అర్ధ గర్భంలో అవునండి. పెడుతున్నారు. అవునండి. సో అర్ధ దారుణం. గర్భంలో పెరిగిన వాడు ఎంతసేపు 9 నెలలు తల్లి స్పర్శ వాడికి 9 నెలలు ఉంటది. ఏ గర్భంలో వాడైతే పెరిగాడో ఆమె వాడికి తల్లిగా అవుతుంది తల్లి తప్ప కింద. ఈమె అవును. కాదు. కరెక్ట్. కరెక్ట్. సో ఆ పరిస్థితి చేసినోడు తల్లిని ఎలాగో విద్వేషం వస్తుంది. వాళ్ళు ఉండరు అన్నమాట. అట్లా ఓకే. ఇంకా తర్వాత జరిగేది ఏంటి, ఐవీఎఫ్లు వచ్చినాయి. అవును. ఐవీఎఫ్లు వచ్చేసరికి రకరకాలు చేస్తున్నారు ఇప్పుడు. ఉమ్. ఇదివరకైతే అప్పుడు కౌరవులు పాండవులు వాళ్ళకి పుత్ర సంతానం కావాలి కౌరవులకి. ఉమ్. అప్పుడు శతపుత్రులు ఉంటేనే ఒక మహారాజు ఉన్నాడు. శతపుత్రులు ఎవరైనా సరే, వశిష్ఠుడికి 100 మంది పుత్రులు, విశ్వామిత్రుడికి 100 మంది పుత్రులు, అవును. అట్లా 100 మంది పుత్రులు ఉంటేనే పుత్ర సంతానంగా లెక్క తీసుకోవాలి. ఓ. సో అప్పుడు కౌరవులు వాళ్ళు ఈ రాజ్యపాలన నాటికి కావాలి కనుక 100 మంది సంతానం కావాలి కనుక 100 మంది సంతానాన్ని చేశాడు. ప్లస్ ఆడపిల్లలు ఏందో జీవితం లేదని ఒక ఒక ఆడపిల్ల దుశ్శలని 101 కుండల్లో అప్పుడు వ్యాసుడు అరేంజ్ చేశాడు. అవును. ఇప్పుడు అదే సిస్టమ్ ఇప్పుడు డాక్టర్స్ కూడా చేస్తున్నారు. ఓకే. కానీ ఏం చేస్తున్నారు, దే ఆర్ డూయింగ్ ది సేమ్. అవును. ఫెర్టిలైజ్ చేయటం, మగ ఆడ అవును. అలా చేయటం. అవును. నెక్స్ట్ ఇంకోటి కావాలంటే ట్విన్స్ చేయటం. ఉమ్. ఆ ట్విన్స్ లో మళ్ళీ ఇందాక ఇద్దరు మగ ఇద్దరు ఆడ, అవును. ఆడ మగ ఇట్లా చేయటం. ఉమ్. ఇన్ని రకాల టెస్ట్ ప్రక్రియలు చేస్తున్నారు. ఓకే. చేసి వీళ్ళు ఏది అడిగితే అది నుంచి మిగతా వాటిని వాళ్ళు తీసేస్తారు. డిస్ట్రాయ్ చేసేస్తారు. ఉమ్. అది దట్ ఈస్ ఈక్వల్ టు భ్రూణ హత్య, అంతే అబార్షన్ కదా. అంటారు. అవును. ఆ పాపం వాళ్ళకు కూడా. ఇప్పుడు ఏదో దీనికోసం ధనం కోసం వాళ్ళు చేస్తున్నాం అనుకుంటున్నారు. ఉమ్. వారి నెక్స్ట్ జనరేషన్ ఏమైపోతుందో వాళ్ళు చూసుకోవాలి. బా, బా, బా. వాళ్ళకి అనపత్య యోగం అటువంటివి వస్తాయి. ఓకే. సో మానవ జన్మ ఇచ్చింది ధర్మార్థ కామ మోక్షాలు పాటించి ధర్మంగా బతికి అర్థం సంపాదించి కామ్యాలు తీర్చుకుని మోక్షం పొందండి అనేది ప్రక్రియ. అవి మానేసి ఆల్టర్నేట్ మెజర్స్ కానీ డిఫరెంట్ మెజర్స్ కానీ చేసుకున్నప్పుడు ఇలాగ రాక్షస ప్రవృత్తి, రాక్షస సంతానం కలుగుతుంది. దాంతో వచ్చే అనర్థాలు చూస్తున్నాము. అవును. ఇదివరకు ఏంటంటే సంతానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి 10 మంది మినిమం 10 మంది అయినా సంతానం ఉండేవారు. అవును. ఇప్పుడు దేశకాల పరిస్థితులను బట్టి భగవంతుడే దాన్ని తగ్గించేశాడు. తగ్గించేసి అప్పుడేంటి ఇంత సైన్స్ ఇవి లేక పుట్టిన వాళ్ళు ఎంతమంది బతుకుతారో ఎంతమంది ఉంటారో తెలియక అంతమందిని కన్నారు. అవును. ఇప్పుడు అన్ని టెక్నాలజీ డెవలప్ అయ్యి ఎవరెవరు ఉంటారనే తెలిసింది. కనీసం ఇద్దరు సంతానం, కనీసం అవును. ముగ్గురన్నా ఉండటం బెటర్ అవును. అన్నమాట. అలా మరి ఉంటే ఒక్కరినే కంటున్నారు గురుగారు. దారుణం. కాకవంచ అంటారు తెలుసా? అరటి చెట్టు అని ఒకటి, అరటి చెట్టు ఉమ్. అరటి చెట్టు గెలే కానీ దాన్ని నరికేస్తారు. మళ్ళీ దానికి రాదు, జనం లేదు. ఉమ్. సో ఎవరైతే ఒక్కళ్ళే బిడ్డలు కన్నారు ఒంటి గొడ్రాలు అంటారు, కాకవంచ అంటారు అన్నమాట. వామ్మో. అదొక శాపం. ఆ. ఓకే. ఆ కాకవంచల మొహమే చూడకూడదు అంటే, ఒంటి గొడ్రాలు దాని మొహం చూడకూడదు. అసలు పుట్టుగొడ్రాలు అసలు బిడ్డలే పుట్టిన దాని మొహంలో చూడొచ్చు. ఆ. కానీ కాకవంచి మొహం, ఒంటి గొడ్రాల మొహం చూడొద్దు అంట. ఓడి అమ్మ. ఆ. ఇప్పుడు ఒక్కొక్క పిల్లలు అందరూ గొడ్రాల కింద లెక్క. కాకవంచలు అదే. వాళ్ళు చేసుకున్న పాపమే, అదేలే. పూర్వజన్మ ఆ. పాపమే. ఆ. ఇప్పటికైనా పరిహారం చేసుకోండి. రైట్. 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 ఇన్ని రకాలు. రైట్. గురుగారు, సో ఇవన్నీ చెప్పారు, బాగుంది. అన్ని పాటిస్తారు మన వాళ్ళు అనుకుందాం. అయితే పరిహారాలు ఇవన్నీ ఉంటాయి కదా, చేసుకోవాలి. మళ్ళీ సంతాన లక్ష్మిని ప్రార్థించాలి, గణేశుడిని ప్రార్థించాలి, సుబ్రహ్మణ్య షష్ఠి చేయాలి, అట్లా ఇవన్నీ సరే అన్నీ చేస్తారు. రకరకాల గ్రహస్థితులు ఉన్న వాళ్ళకి రకరకాల దేవుళ్ళు ఇట్లా సంతానాన్ని అనుగ్రహిస్తూ ఉంటారు. ఈ పూజలు చేయడానికి చాలా మంది గురువులు ఏం చేస్తారంటే, ఎక్కడెక్కడో పక్క రాష్ట్రంలో ఉన్న దేవుళ్ళ దగ్గరికి వెళ్ళండి, పక్క దేశంలో ఉన్న దేవుళ్ళు. నేను చూశాను ఒకసారి నేపాల్కి వెళ్ళినప్పుడు, మన భారతీయులు ఒక 2 ప్రత్యేక విమానాల్లో వచ్చారు ఆ ఆలయాన్ని దర్శించడానికి. ఇట్లా రకరకాల దేవుళ్ళని వాళ్ళని చూపిస్తుంటారు, ఆలయాల్ని అక్కడ పూజలు చేసుకోండి అని. మన తెలుగు రాష్ట్రాల్లో అట్లాంటి ప్రత్యేకమైన గుళ్ళేం లేవా? అంటే అందరికీ సరిపడా ఎవరైనా సరే వెళ్ళి చేసుకోదగ్గ ఆలయం ఉన్నాయి. అసలు దీనికి ఎప్పుడో శంకరాచార్యుడే ముందే చెప్పాడు. దేహే దేవాలయ ప్రోక్తో దేవో జీవో సనాతన. దేహే దేవాలయ ప్రోక్తం, మన దేహమే ఒక దేవాలయం. అవును. దేవో జీవో సనాతన. ఈ శరీరంలో ఉండే దేవుడు జీవుడు సనాతనుడు. మనలో ఉన్న ప్రాణమే దేవుడు.
జీవుడు. ఓకే. ఈ దేవుడు, జీవుడిని నెగ్లెక్ట్ చేసి దేవుడు ఎక్కడో పలానా చోట ఉన్నాడు, అక్కడున్నాడు, ఇక్కడున్నాడు అని ఎతుక్కుంటూ ఎళ్తున్నారు. హ్మ్. ఆ కాన్సెప్టే తప్పు. నీలోనే దేవుడున్నాడు. ఈ సర్వవ్యాపి భగవంతుడు. హ్మ్. సర్వవ్యాపి నారాయణుడు. నీలోనే నువ్వు ఉన్నాడని తెలుసుకుంటే నీకేమీ ఉండదు. ఓకే. అప్పుడు ఆ ప్రక్రియకెళ్ళొచ్చు. ఓకే. సో, అక్కడ ముందు నీవు నీ దేహం గురించి, నీ దేవుడి గురించి, జీవుడి గురించి తగిన జాగ్రత్తలు అయన్నీ తీసుకుంటే నిత్య పూజలు అటువంటివి కనీసం రోజుకొక 5 నిమిషాలన్నా భగవంతుడి కోసం అర్పించి, హ్మ్. నువ్వు ఏ రకంగా అనుకున్నావో ఆ భగవద్ ధ్యానంలో ఉంటే అది దేవుడు శాంతిస్తాడు. ఓకే. ఈ జీవుడికి కావాల్సిన ఆహారాలు అవి సమయానికి ఇస్తే జీవుడు శాంతిస్తాడు. ఓకే. ఈ 2 వదిలేసి ఏదో ఒకటి నెగ్లెక్ట్ చేసి దేవుడు అక్కడున్నాడని అక్కడ పరిగెట్టడం, హ్మ్. ఈ దేవుడిని నెగ్లెక్ట్ చేసి సమయానికి భోజనం అటువంటివి భోజనం ఇవ్వకుండా పెట్టకుండా చేసి హాస్పిటల్ పాలవ్వటం, ఈ 2 మానవ జాతి చేసుకున్న పెద్ద తప్పిదాలు. ఓకే. సో, నీ ధర్మం నువ్వు ఆచరించన్న. దేహధర్మం, దేవధర్మం 2 ఆచరిస్తే దానికుంటది. హ్మ్. ఇక జరిగిందేంటంటే, ఇప్పుడు మనం అన్ని నక్షత్రాలు 27 నక్షత్రాలున్నాయి. ఆ! 27 నక్షత్రాలకి మళ్ళీ 4 పాదాలున్నాయి. హ్మ్. 108 పాదాలవుతాయి. హ్మ్. ఆ 108 జప సంఖ్య. ఆ అవును. 108 జపమాల. అవును. 108 ఇప్పుడు అంబులెన్స్‌లకి 108 పెడతారు. ఓహ్! అందుకేనా? అంతకన్నా అందరికన్నా తెలియని ఇంకొక రహస్యం ఉంది. కెమిస్ట్రీ చదివినోళ్ళకి తెలుస్తది. మూలకాలని ఉంటాయి. పీరియాడిక్ టేబుల్ ఎలిమెంట్స్ ఆఫ్ అవును. కెమిస్ట్రీ. అవును. అవి 108 ఆ! ఒక లెక్క ప్రకారం 108 ఇంకో లెక్క ప్రకారం 118. ఆ ఆ! మూలకాలన్నీ ఒక్కొక్క పాదానికి రిప్రజెంట్ చేసే భూములు ఇవన్నమాట ధాతువులన్నమాట. అబ్బబ్బా! ఆ! సైన్స్‌కి సైన్స్ ఎక్కడుంది సైన్సే జ్యోతిష్యం జ్యోతిష్యం, జ్యోతిష్యం సైన్స్ జ్యోతిష్యం, లాగుంది. సైన్స్ అబ్బా! ఇవన్నీ సరిగ్గా ఎక్స్‌ప్లెయిన్ చేయగలరు. ఆ! 108 మూలకాలు, 108 ధాతువులు. ఆ హ్మ్. 108 పాదాలు. ఆ 108 పాదాల్లోనే మనం ఏదో ఒక పాదంలో పుడతాం. అచ్చా! సో, ఈ 108 పాదాలకి నువ్వు ఒక స 108 పాదాలకి ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క శివాలయం ఉంది. హ్మ్. మనం హ్మ్. ఏ పాదంలో పుట్టామో ఆ శివాలయానికెళ్ళి జీవితంలో ఒక్కసారన్నా అక్కడ పూజలు చేసుకుంటే మనకి సర్వదోషాలు పరిహారం అవుతాయి. ఓహ్! అవి గోదావరి జిల్లాలు. గోదావరికి అటుపక్క, ఇటుపక్క కొన్ని కృష్ణా జిల్లాల్లోను, కొన్ని ఇక్కడ అన్ని మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తంలో హ్మ్. ఈ 108 శివాలయాలు ఉన్నాయన్నమాట. ఎక్కడున్నాయి గురుగారు అవి? ఎక్కువ గోదావరి పరివాహకంలోనే ఉన్నాయి. అచ్చా! అశ్విని రకరకాల ప్లేస్‌లో ఉన్నాయా? రకరకాల ప్లేసుల్లో ఉన్నాయి. ఓకే. అశ్విని నక్షత్రం ఒకటో పాదానికి ఒక చోట, రెండో పాదానికి అలా ఉన్నాయండి. దగ్గర అంటే దగ్గర దగ్గర దగ్గరే ఉంటాయా? దగ్గర దగ్గర. ఆ! ఒకే ఊర్లోనా? ఓకే. లేదంటే వేరు వేరు ఊర్లు. ఊర్లోనా? అంటే అది గూడా జస్ట్ చుట్టుపక్కలే. ఆల్‌మోస్ట్ దగ్గరగానే ఉంటాయి. సో, ఆ 108 శివాలయాల్లో మన నక్షత్ర పాదానికి ఏ శివాలయం అని ఆ! అక్కడికెళ్ళి అక్కడ జీవితంలో ఒక్కసారైనా ఓకే. వీలైతే మన కష్టాలొచ్చినప్పుడైనా, లేతే మన సంతోషం కలిగినప్పుడైనా వెళ్లి అక్కడ ఆరాధన, పూజలు చేసుకుంటే ఆ! ఎటువంటి దోషాలు, భయాలు ఇంకుండవు. ఓకే. ఇప్పుడు చెప్పాంగా ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అండ్ బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ 2 ఉంటాయి. హ్మ్. బండి మన కారు రోజు మంత్లీ దానికి పంపించటం, సర్వీస్ చేయించుకురావటం అది అవును. ప్రివెంటివ్ మెయింటెనెన్స్. అవును. అనవసరంగా డబ్బులు దొబ్బుతున్నారు ఎందుకురా అని ఆపేసి బ్రేక్ డౌన్. ఆ! ఆడిని అవును. పట్టుకొచ్చి అవును. సో, ఆడిని మోసుకొచ్చి టో పెట్టి బండి పట్టుకెళ్ళి మళ్ళీ అవును. హాస్పిటల్‌కి ప్రివెంటివ్ మెయింటెనెన్స్ చేసుకుంటారా? బ్రేక్ డౌన్ మెయింటైన్ చేసుకుంటారా? ఓకే. రోజు పూజలు చేసాం, భగవంతుడిని ఆరాధించడం, నీ దేహ ధర్మం, జీవధర్మం పాటించడం ప్రివెంటివ్ మెయింటెనెన్స్. హ్మ్. ప్రాబ్లమ్ వచ్చినప్పుడు పరిగెత్తడం అన్నీ ఎక్కడ పెడితే అక్కడికెళ్ళటం ఇది రైట్. గురుగారు ఇప్పుడు 108 దేవాలయాలని జెప్పారు గదా! ఇది బావుంది. అంటే ఎవరైనా అక్కడ పూజలు చేసుకుంటే వాళ్ళ సమస్యలన్నీ తీరుతాయి. అవును. అది సంతాన సమస్య గావచ్చు, ఏ ఏ సమస్య అయినా. రకమైన సమస్యలు వారి ఉన్నా గూడా. జన్మజాత సమస్యలన్నీ తీరుతాయి. వండర్‌ఫుల్. వండర్‌ఫుల్. అయితే నేనేమంటానంటే గురుగారు, మన చాలామంది భక్తులున్నారు. వాళ్ళందరూ కలిసి లేదంటే నెలకొకసారి గాని అట్లా మీతో వద్దామనుకుంటే, మీతో వచ్చి మీ చేతుల మీదుగానే ఆ ఆలయాల్లో 108 ఆలయాల్లో పూజలు చేసుకోవాలంటే కుదురుతుందా? చెయ్యొచ్చు. ఆ! ఎవరైతే వారి జాతకాన్ని పరిశీలించి, ఆ! వారి నక్షత్రం ఏ పాదంలో ఉంది, ఆ పాదానికి ఏ దేవాలయం ఆ! అన్నది చెప్తాం. ఆ! అలాగే ఆ నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళు ఒక 10 మంది, 20 మంది ఒక గ్రూప్‌గా కలిసొస్తే హ్మ్. వాళ్ళందరిని తీసుకెళ్ళి వాళ్ళకక్కడ మనం ఓకే. కావాల్సిన ఓకే. పూజలయి అచ్చా చేయొచ్చు. ఏ అన్నీ అక్కడే ఉన్నాయి గాబట్టి అన్నీ. ఏదున్నా ఏది అశ్విని నక్షత్రం ఒకటో పాదానికి పలానా ఆలయం. ఆ! అక్కడ తీసుకెళ్ళి వాళ్ళందరూ అశ్విని నక్షత్రం ప్రథమ పాదంలో పుట్టిన వాళ్ళంతా ఓ 10 మంది, 20 మంది ఒక గ్రూప్‌గా వచ్చారంటే ఆ! వాళ్ళని మనం అక్కడ తీసుకెళ్ళి ఓహో! చేయొచ్చు. ఓకే. అటువంటిది వాళ్ళందరినీ మనం రైట్. చూడండి ఫ్రెండ్స్ మీకు ఈ నంబర్ కనిపిస్తుంది గదా! ఈ నంబర్‌కి మీరు గనుక ఫోను జేసి గురువుగారితో ఈ ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న శివాలయాల్లో 108 శివాలయాల్లో పూజ గనుక చేయించుకోవాలనుకుంటే మీరు రిజిస్టర్ చేయించుకోండి. గురువుగారిని తీసుకొచ్చే బాధ్యత నాది. మనం ఎళ్దాం. ఎళ్లి అక్కడ విశేష పూజలన్నీ చేసుకోవచ్చు. అంతే గదా గురుగారు? అట్లనే. రైట్. అంటే మీరొస్తే
మన వాళ్ళు కూడా వస్తారు. తప్పనిసరిగా. మీ చేతుల మీద జరిగితే ఇక బ్రహ్మాండంగా ఉంటుంది. దైవ సేవ, మాధవ యెస్. సేవ, మానవ యెస్. సేవ. యెస్. గ్రేట్. గ్రేట్ గురుగారు. సో, ఫైనల్‌గా సంతాన ప్రాప్తి కలగాలి అంటే ఎవరైనా ఏం చేయాలి? ఎలాంటి పద్ధతుల్ని పాటించాలి? ఇప్పటికైనా వివాహం దగ్గర నుంచి సంతాన ప్రక్రియ కొరకైనా ధర్మాలు పాటించండి. హ్మ్. మీ దేహ ధర్మాలు, వంశ ధర్మాలు, దైవ ధర్మాలు పాటించి హ్మ్. మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఒక 7 ఇయర్స్ అన్నా వీళ్ళు ఇదే ప్రక్రియలో ఉండాలన్నమాట. అచ్చచ్చా! ఆ ఓకే. 7 ఇయర్స్ ఇయన్నీ ఇద్దరు భార్యాభర్తలిద్దరూ కూడా ఈ ధర్మాలు పాటిస్తే హ్మ్. సత్సంతానం, సద్గతులు ఓకే. 2 వస్తాయి. హ్మ్. లేదంటే ఇట్లనే. ఓకే. సో, ఇప్పటికే ధార్మికత వైపు ప్రజలకు వస్తున్నారు. హ్మ్. ఇంకొంచెం పెరిగితే అవును. అందరికీ మంచిది.